స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ చరణాన్ని చదువుకుని క్లుప్తమైనటువంటి వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. 118:15 నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయం ముందు మా సహోదరి స్థిరమ్మ గారి గృహం దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి నీకు స్తోత్రములు. కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుటుంబమును మీరు ఆశీర్వదించండి. తనకి ఇచ్చినటువంటి రక్షణ కాపాడుకుంటూ నీలో సంతోషంగా సాగిపోయే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మిగిలినటువంటి కుటుంబస్తులందరినీ కూడా పేరు పేరున ప్రభువా మీరు దీవించండి. వారి అవసరతలు అక్కలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన సంఘమును, సమాజం అందరినీ కూడా ప్రభువా మీరు ఈ రాత్రి దర్శించి చదవబడినటువంటి లేఖనము ద్వారా మా అందరితోనూ మాట్లాడి ప్రభువా మీ నామములకు మహిమ కలుగునట్లుగా, మా జీవితంలో నీ చిత్తము జరుగునట్లుగా, అపవాది కార్యములకు భంగము కలుగునట్లుగా నీవే లేఖను మా వెనుకడులో విరిచి వడ్డించి నీ దాసుని పూర్తిగా నీ వశపరిచి వాడుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఊడిక ఏర్పాటు చేసుకున్నటువంటి స్థిరక కుటుంబానికి ప్రభుపేట వందనాలు. చేరినటువంటి మీ అందరికీ కూడా యేసయ్యనామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. వాతావరణం కూడా అనుకూలంగా లేదు, అయినప్పటికీ చాలా సంతోషం. మరి అందరూ వచ్చారు, ఊహించిన దానికంటే కూడా అధికంగానే వచ్చారు. చాలా సంతోషం. కాబట్టి ఎక్కువసేపు వాక్యాన్ని ఏమీ చెప్పను, కానీ క్లుప్తంగానే దేవుని యొక్క వాక్యాన్ని విభజించి ముగించి వేస్తాను. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో వినబడుతూ ఉన్నదంట. దేవునికి ఒకటి వినబడుతూ ఉన్నది. అంటే మనము ఒకవేళ రాత్రి సమయంలో మనం పండుకుంటున్నప్పుడు ఎన్నో మనకు వినబడతాయి, అవునా కదా? అలా వినబడుతున్నప్పుడు పర్టికులర్గా ఎవరైనా మనల్ని పిలుస్తూ ఉంటే ఎవరు పిలుస్తూ ఉన్నారో ఆ పిలుపు మనకు స్పష్టంగా ఫలానా వాళ్ళు పిలుస్తున్నారు ఎందుకు అని తెలుస్తుంది. అలాగే దేవునికి అందరూ కనబడుతూ ఉన్నారు, అందరి మాటలు దేవుడికి వినబడుతున్నాయి. కానీ ప్రత్యేకంగా దేవునికి ఒకటి వినబడుతుంది అనే లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏం వినబడుతుందంటే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము దేవునికి వినబడుతుందంట. అది ఎక్కడ వినబడుతుంది అంటే అందరి దగ్గర వినబడటం లేదు. వినాలి 10 నిమిషాలు, బయట ఎవరు కూడా మాట్లాడవద్దు. పెట్టుకున్నది విలువైనటువంటి దేవుని యొక్క కార్యం కొరకు, కాబట్టి అది ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా మాట్లాడవద్దు. హల్లెలూయా. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము దేవునికి వినబడుతుందంట. టూకీకి ఇక్కడిక్కడ ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాను. అంటే నీతిమంతులు కానీ గుడారములలో రక్షణ గూర్చిన సునాదం వినబడడం లేదు దేవునికి. హల్లెలూయా. చాలామంది దేవుడు నా జీవితంలో బలమైన కార్యాలు ఎందుకు చేయడు, నా జీవితంలో దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేయట్లేదు అనేక ప్రశ్నలు ఉంటాయి. అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను. చదివినటువంటి లేఖనంలో 2వ భాగం చదవండి. యెహోవా దక్షిణ హస్తము. ఆమేన్. హల్లెలూయా. దక్షిణం అంటే ఇప్పుడున్న పిల్లలకి ఈస్ట్, వెస్ట్, సౌత్, తూర్పు, పడమర అంటే తెలిస్తే లేదు, కష్టం. ఇప్పుడు దక్షిణం అంటే రైట్. మనం తూర్పుకు ముఖం పెట్టామనుకో వెనక బాగా పడమరకు వెళ్తుంది, లెఫ్ట్ ఏమో ఉత్తరం, రైట్ ఏమో దక్షిణం. అంటే మన కుడి చేయని అర్థం మాట. యెహోవా దక్షిణ హస్తం అంట. ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అంటే బలమైనటువంటి సాహసమైనటువంటి కార్యములు చేస్తారట దేవుడు. అంటే త్రిత్వములో ఉన్నటువంటి మరొక అంశ, మరొక భాగం మాట.
ఒక వ్యక్తికి 2 చేతులు కదా, అంటే కొంతమందికి ఎడమ చేతితో పని అలవాటు, ఎడమ వాటు ఉంటుంది, నాదంతా రైట్ వాటమే. కానీ చిత్రం ఏంటంటే బరువు మోసేటప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ వాడతాను నేను. ఏదైనా కావడి ఆ బరువు ఎత్తుకుంటే లెఫ్ట్ దాంట్లో ఎత్తుకుంటాను, కానీ చేసేదంతా నా బలం అంతా రైట్ ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే బాప్తిజం ఇచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాడతాను, ఏంటో తెలియదు. రైటింగ్ కూడా రైటే. అలాగా దేవుడుకు తండ్రి అయినటువంటి దేవుడిగా యెహోవా దేవుడిని మనం చూస్తే, ఒక హస్తము దక్షిణ హస్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగాను, మరొక హస్తము పరిశుద్ధాత్మ దేవుడిగాను ఉన్నారు. ఇప్పుడు నా జీవితంలోనూ కానీ నీ జీవితంలోనూ కానీ దేవుడు సాహసమైనటువంటి కార్యాలు చేయాలి అని అంటే ఎప్పుడు అంటే రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినబడాలి అంటే దేవునికి. ఎప్పుడైతే రక్షణ కూర్చున్నటువంటి సునాదము దేవునికి వినబడుతూ ఉందో ఒక వ్యక్తి జీవితం నుండి, ఇప్పుడు డెఫినెట్లీగా దేవుడు సాహసమైనటువంటి కార్యాలు జరుగుతాడు. అంటే మామూలు కార్యాలు వేరు, సాహస కార్యాలు వేరు. చాలా సంవత్సరాల క్రితం టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది, సాహసం చేరా డింబక అనేటువంటి ఒక ప్రోగ్రాం వచ్చేది. చాలా సంవత్సరాలు అవుతుంది, నేను దేవుని కూడా నమ్ముకోలేదు. 5 సంవత్సరాల క్రితం మాట, అంటే 20 ఏళ్ళ క్రితం. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ఒక ఆయన ఇంత పెద్ద మీసాలు ఉన్నాయి, కూర మీసాలు. ఆ మీసాలకి తాడు కట్టుకుని కారు లాగేస్తున్నాడు మీసాలతో, 2 మీసాలకి తాడు, కారు లాగుతున్నాడు మీసాలతో, చేతులేం వాడట్లే. ఒక ఆయన తాడు చెట్టు కింద నుంచి ఎక్కుతున్నాడు. అంటే మనం ఎలా ఎక్కుతాం, తాడు చెట్టు చేయక్తాం కదా, అతను అలా కట్టలేదు, తల కింద ఎక్కి కాళ్ళు పైకి ఎక్కి తాడు చెట్టు ఎక్కుతున్నాడు. మళ్ళీ సేమ్ ఇంకొక వ్యక్తి 2 గ్యాస్ పండ్లు ఈ మీసాలు కట్టుకుని అమ్మ ఎన్నరా లేపేస్తున్నాడు అలాగా. అందుకే ఆ ప్రోగ్రాం పేరే సాహసం చేరా డింబక. అంటే అవి మామూలు కార్యాలు కాదు కదా, మామూలు కార్యాలు కాదు, అంటే సాహసమైనటువంటి కార్యాలు మాట. కనుక దేవుడు కూడా మన జీవితాలలో మామూలు కార్యాలు చేయాలనుకోవడం లేదు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, నీకే అంతు చిక్కినటువంటిది, ఈ లోకం నేను చూస్తున్నటువంటి వారే ఆశ్చర్యపోయేటువంటి కార్యాలు చేయాలని దేవుడు ఎప్పుడూ కోరుతూనే ఉన్నాడు. అందుకనే తన భక్తుడైనటువంటి పేతురుని నీటి మీద నడవడానికి దేవుడు ఆమోదించాడు. ఇశ్రాయేలు సమాజమును, లక్షలాది మంది ప్రజలను సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మధ్య దేవుడు నడిపించాడు. కానీ అదే నేల మధ్య ఐగుప్తు సైన్యం నడవలేకపోయింది. అంటే వారి పట్ల దేవుడు చేయలేదు, దేవుని ప్రజల పట్ల చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరి గుడారాలలో అయితే రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదం వినపడుతుందో వారి జీవితంలోనే చేస్తాడు, అందరి జీవితాల్లో దేవుడు చేయడు. ఇంకా ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఆకలేస్తే వాని కడిపే నిండాలంటే వారే భోజనం చేయాలి. అట్లానే భార్య భక్తి భర్తకు పనిచేయదు, భర్త భక్తి భార్యకు పనిచేయదు. అది ఎంతవరకు అంటే కేవలము ఈ భూమి మీద ఉన్నంత వరకునే ఒక ఫ్యామిలీ, ఫలానా వాళ్ళ వైఫ్, ఫలానా వాళ్ళ హస్బెండ్, ఫలానా వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి మాత్రమే. అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడిగా, లోకరక్షకుడిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూద, యేసు ప్రభు వారి యొక్క భక్తి ఆయనకి ఎందుకు కలగలేదు? కలిగిందా? సేమ్ లా ప్రకారముగా భర్త భక్తి భార్యకు రాదు, భార్య భక్తి భర్తకు రాదు. ఎవరి భక్తి వానికే. అంటే నీ జీవితంలో దేవుడు సాహస కార్యాలు చేస్తే అది నీ భర్తకి చెందదది. అంటే ఇక్కడ వరకు చెప్పుకోవడానికే. అది నీతిమంతుడైనటువంటి లోతు భార్య ఆయన మాట వినలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. కానీ నోవాహు భార్య నోవాహు మాట విన్నది, ఆయనతో పాటు రక్షణ వాడలోనికి వచ్చింది. అలాగని ఒక విశ్వాసాన్ని, ఒక ఫెయిత్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఎవరినైతే ఫాలో అవుతామో ఒక విశ్వాసాన్ని బట్టి ఆ భక్తి మన మీదకి వస్తుంది అన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని కొద్ది నిమిషాలు వివరించి ముగిస్తాను. నిజానికి కొద్ది నిమిషాలు ఏమి కాదు, కానీ అంటే నేను ట్రై చేస్తాను ముగించడానికి. చాలా విలువైనటువంటి సంగతులు అక్కడ కనబడుతూనే ఉన్నాయి. ప్రసంగికులకి అంటే ప్రసంగికులు అంటే వాక్యం చెప్తున్న అందరూ ప్రసంగికులు కాదు, అందరూ వాక్య సేవకులు కాదు.
ఎందుకంటే భక్తులు చెప్పారు మాట, వాక్య సేవకులను కూర్చున్నటువంటి ఒక వివరణ స్పష్టంగా ఉంది. అక్కడ కనబడుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ముగించాలనుకున్నాము, వల్ల కాదు మాట, ప్రాణం పోతున్నటువంటి పరిస్థితి. కనీసం కొన్ని సంగతులైన అక్కడ తెలియపరచాలి, ప్రజెంటేషన్ చేయాలి అందరికీ అనే ఆశ ఉంటుంది మాకు. చేయడానికి ప్రయత్నమే ప్రసంగాన్ని కొంచెం పొడిగించడం అన్నమాట. హల్లెలూయా. అయితే టూకీగా ఒక 1 by 1 మీకు చెప్తున్నాను. దేవుని బలమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు అవి అందరికీ జరగవని ఐగుప్తులను ఇశ్రాయేలుని మీకు ఎగ్జాంపుల్గా, మీకు ఉదాహరణగా దేవుడు కనబరుస్తూ ఉన్నాడు కదా. 6 నెలల మధ్య ఇశ్రాయేలు నడిచాడు, కానీ ఐగుప్తులు ఎందుకు నడవలేకపోయారు అంటే సాహస కార్యాలు దేవుడు ఎవరి పట్ల చేశాడు? ఇశ్రాయేలు పట్ల చేశాడు. అలాగే నీ పట్ల నా పట్ల దేవుడు సాహస కార్యాలు చేయాలంటే రక్షణ కూర్చున్న సునాదము వినబడాలంట. సో ఎక్కడ వినబడాలంటే నీతిమంతుల గుడారాలను. గుడారం అంటే 2 అర్థాలు ఇస్తుంది ప్రాముఖ్యంగా. ఒక అర్థం ఏంటంటే ఫిజికల్గా మన శరీరం, ఈ శరీరమే గుడారం అంటారు. దేహము, శరీరము, గుడారము. ఇంకా గుడారం అంటే మనం నివసిస్తున్నటువంటి గృహము. భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ గుడారాన్ని వచ్చి ఒక సంగతిని ఆయన సమాజానికి, క్రైస్తవ సంఘానికి తెలియపరిచాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు. చదువుతుంది. ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకున్న గోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ లేఖనంలో చెప్పండి నాకు? ఏ గుడారాన్ని గురించి పౌలు చెప్పాలనుకుంటున్నాడు అంటే, పౌలు ఖచ్చితంగా చెప్పాలనుకున్న గుడారం ఏంటంటే ఈ దేహం అనే గుడారం కోసం చెప్తున్నాడు ఆయన. అది చెప్పడానికి నివాసం కోసం ప్రారంభంలో మాట్లాడాడు ఆయన. 2 చెప్పేసాడు అక్కడ, ఒకటే చెప్పలేదు. అంటే ఆయన కాన్సెప్ట్ ఆయన చెప్పాలన్న సంగతి ఏంటంటే ఈ దేహం అనేటువంటి గుడారం కోసం చెప్తున్నాడు. దానికోసం శిథిలమైపోతున్నటువంటి ఈ గుడారం అంటూ పరలోకంలో మనకు శిథిలము కాని శాశ్వతమైన ఒక నివాసం ఉన్నదని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక ఈ మూలవాక్యం ప్రకారముగా గుడారము అంటే 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఇస్తుంది. మొట్టమొదటిగా శరీరం అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి మొదటి స్టెప్లో. అందరూ వినాలి శ్రద్ధగా. వెనకున్న వాళ్ళు ఎవరు పని చేసుకుంటున్నా సరే వినండి, పర్వాలేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నా శరీరము నాకు గుడారం కదా, నీ శరీరం నీకు ఒక గుడారం. మన గుడారంలోంచి దేవునికి ఒకటి వినబడాలి. అది రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము ఆయనకి వినబడాలి. నా శరీరం అనేటువంటి గుడారం నుంచి. ఇప్పుడు అందరూ ఆలోచిస్తే నీలో నుండి దేవునికి ఏం వినబడుతుంది చెప్పు ఒకసారి. నీలో నుండి దేవునికి ఏం వినబడుతుంది? సో ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునాదము అంటే అర్థం ఏంటి? సునాదం అంటే నాదము. పోనీ నాదము అంటే సు ప్లస్ నాదము, అక్కడ వేస్తే నాదము. కొత్తగా చూస్తున్నారు మీరు, సిగ్గుపడుతున్నట్టున్నారు. హల్లెలూయా. లేకపోతే భయపడుతున్నట్టున్నారు, లేకపోతే నేనే కొత్తగా కనబడుతున్నానా? హల్లెలూయా. నాదము అనగా ధ్వని, శబ్దము. అంటే దేవునికి ఒక ధ్వని వినబడుతున్నది ఒక వ్యక్తిలో నుండి. ఆ ధ్వని ఎలాంటిది అనేది ఈ లేఖనము పిలుపునిస్తుంది మాట. దేవునికి వినబడుచున్నటువంటి ధ్వని ఎలాంటి ధ్వని వినబడాలి? సునాదము. అంటే దేవుడు కొనుక్కునేటువంటి నాదం ఏంటి, దేవుడికి వినబడుతున్నటువంటి శబ్దం ఏంటో మనం తెలుసుకోవాలి.
పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి మోసే ఎదుట ఇశ్రాయేలు నుండి ఒక ధ్వని వినబడుచు ఉన్నది. నిర్గమకాండంలోనికి వచ్చినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయము 17 నుండి చదువుతాం త్వరగా. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ పాలెములో యుద్ధ ధ్వని, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదను. చాలండి, ఇక్కడ మోషేకి ఒక ధ్వని వినబడుతున్నది. ఆ ధ్వని యెహోషువ అనుకుంటున్నాడు యుద్ధ ధ్వని పాలెములో వినబడుతుందంటే అది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని. అంటే దేవ భక్తునికి ఇశ్రాయేల్ యొక్క సమాజం నుండి ఒక శబ్దము, ఒక ధ్వని వినబడుతూ ఉంది. కొన్ని కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు ఎలాంటివి అంట? సంగీత ధ్వని. సరే, ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక టేప్ రికార్డ్, ఒక సౌండ్ వస్తుంది, ఒక సాంగ్ వస్తుంది. దేవుని పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా రేడియోలో టీవీలో వినపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఫింగర్స్ ఇలా ఉంటాయి. ఎవరికైనా మీకు కనబడుతుంది, నన్ను చూస్తే కనబడుతుంది, అందుకే అందరినీ చూడమంటాం. నా చేతిలో మైక్ కనబడుతుంది, ఇప్పుడు చేతిలో. సో నాకు నచ్చినటువంటి తాళంలో వేసుకుంటున్నాను అనమాట. నేను అక్కడ పాట వెళ్తుంది, కదులుతుంది. వీళ్ళు నాకు తెలిసి ఈ చర్చ క్రైస్తవులకి మరి బాడీ ఎందుకు కదలదో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పాటలు ఎలా పాడతారంటే వాళ్ళు పాడుతుండగా ఎవరు కదలకూడదు, మెదలకూడదు, మాట్లాడకూడదు, చప్పట్లు పట్టకూడదు. ఎలా ఉంటాయో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆయన ఉండలేకపోతున్నాను అన్నయ్య, ఈ దేనికమ్మంటే బయట డీజే సాంగ్స్ వేస్తుంటే ఉండలేకపోతున్నాను. క్రైస్తవుడు బయట డీజే సాంగ్ వినబడుతుందంట, ఉండలేకపోతున్నాడంట. కానీ క్రైస్తవులు అయ్యి ఉండి దేవుని సంఘములో సన్నిధిలో దేవుని స్తుతించి పాటలు పాడుతుంటే మరి ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అలాగా బెల్లం కొట్టిన ఎలాగా ఎప్పుడైనా విన్నారా మీరు? బెల్లం కొట్టిన రాయి అంటే తెలుసా? ఏం చెప్పండి. కత్తి ఉంటుంది, బెల్లం కొట్టే రాయి ఉంటుంటుంది కదా షాప్లో. అది కదలదు, అది ఎంతకాలమైనా అలాగే ఉంటుంది, తరగదు, అలాగే ఉంటుంది. అది మాంసం కొట్టుకోవడం దగ్గర దుమ్మ ఉంటుంది, ఆ దున్న అన్నం తరిగిపోద్ది. ఎందుకంటే అది మనల్ని కొడతాడు, దాన్ని ఇళ్ళలో లాగుతాడు, కొన్ని రోజులకే తరిగిపోయి అరిగిపోద్ది. ఈ బెల్లం కొట్టిన రాయి ఎప్పటికీ తరగదు, ఉరకదు, పరగదు, అలాగే ఉంటుంది. కొంతమంది అసలు చెల్లించారంట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పారాలిసిస్ అంటారు అన్నమాట. అంటే పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని చూస్తే స్పర్శ ఉండదు, స్పర్శ కోల్పోతారు అన్నమాట. తిట్టుడు కాదండి, స్పర్శ ఉండదు అక్కడ. విచ్చినా ఏం చేసినా తెలియదు వాళ్ళకి. అట్లా దేవుని మాటలు, దేవుని పాటలు కలుగుతుంటే కొంతమందికి కలగడం లేదంటే ఏమైంది. అందుకని దేవుని సన్నిధిలో ఎవరో మౌనం ఉండకూడదంట. మౌనంగా ఉండే సమయం వేరు. మిగిలిన సమయంలో ఒకరు పాడుతుంటే మనం కలిసి స్వరాలు అందించాలి. ఒకరు ప్రార్థిస్తుంటే కలిసి ఏకీవించాలి. ఒకరు వాకింగ్ చెప్తున్నారు, నా మాట, నా నాలుక పని చేస్తుంది, నా నోరు పని చేస్తుంది, మిగిలిన వాళ్ళు చెవులు పని చేయాలట, వాళ్ళు నాడీ వ్యవస్థ పని చేయాలంట. అంటే నేను ఒక్కడిని ఇక్కడ మాట్లాడట్లేదు, నీ అవయవాలు అన్నీ పని చేస్తున్నాయి, నా నోరే పని చేయట్లేదు. ఈ విధంగా కనెక్ట్ కావాలి. అయితే యెహోషువకు సంగీత ధ్వని వినపడుతుంది. ఆ సంగీతం మంచిది కాదు. ఐగుప్త బానిసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవునికి విరోధకరమైనటువంటి శబ్దం చేస్తున్నారు వీరు. ఆ సంగీతము హేయమైనది, అపవిత్రమైనది, దేవునికి అసహ్యమైనటువంటి సంగీతం వినబడుతుంది. ఆయనకు మోషే ప్రవక్తకు వినబడింది, దేవునికి వినబడుతుంది. ఇప్పుడు ఆ ధ్వని ద్వారా ఆ ఇశ్రాయేలులకి ఏం కలిగింది చెప్పండి? ఇప్పుడు నష్టం కలిగింది. అక్కడ ఆ లేఖనాన్ని కిందకి చదవండి త్వరగా. కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టును. మోషేకి ఏం జరిగిందంటే ఇక్కడ కోపం మండేనంట. మోషే కోసం బైబిల్ ఏం చెప్తుంది? సాత్వికుడు అంట, దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకస్తుడట. కానీ అదే మోషేకి ఇప్పుడు ఏమైంది? కోపం మండాలి. నీకు కూడా కోపం దేని కొనకంటే అసత్యాన్ని చూస్తున్నప్పుడు, అక్రమాన్ని, అన్యాయం చూస్తున్నప్పుడు నీలో కోపం మండాలి. కానీ ఈరోజు ఆ కోపాలు లేవు క్రైస్తవులకి.
అవసరం లేని కోపాలు, అర్థం లేనటువంటి కోపాలు, ఉపయోగం లేనటువంటి కోపాలు, న్యాయము లేనటువంటి కోపాలు ఈరోజు క్రైస్తవులు పడుతున్నారు. దేవుడు చూస్తాడు, నేను ఎందుకు కోపడుతున్నాను, నువ్వెందుకు కోపడుతున్నావో కారణం ఏంటో దేవుడు చూస్తాడు. కొంతమంది కోపాలు ఎలా ఉంటాయి, కూరలో ఉప్పు తక్కువైందనో లేకపోతే ఎక్కువైందనో అలా ఉందనో దాని కోపం. కొంతమంది ఇళ్లలో పిల్లలు ప్రార్థనలో లేదని కోపడతారు, బైబిల్ చదవలేదని కోపడతారు. ఒక్కొక్కరి కోపం ఒక్కలో ఉంది, కానీ ఎవని కోపము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందో చూసుకోవాలి. అందరికీ వస్తుంది కోపం, రాదా? కోపం లేని మనుషులు ఎవరు ఉంటారా? సాత్వికుడని పేరుగాంచిన మోషేకే కోపం ఉందని లెక్కని చెప్తుంది. ఇక నీకు నాకు ఎందుకు ఉండదు, ఉండదు కస్తి. కానీ అయితే దేనికి ఉందో నీ కోపం దేవుళ్ళు ఎక్కడుందో చెప్పాలి మరి. అంతేగాని నేను కోప్పడతాను, వాళ్ళు కోప్పడతాను అంటే నీ కోపం నా కోపం కాదు, లేఖనము నెరవేర్చే కోపం మోషేది. కాబట్టి ఆ కోపాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, మిగిలిన కోపాలన్నీ రిజెక్ట్ చేస్తాడట. హల్లెలూయా. కనుక ఆ ధ్వని, ఆ సంగీత ధ్వని మోషేకి కోపం కలుగుతుంది, దేవునికి అసహ్యం కలుగుతుంది, ప్రజలకు నాశనం కలిగింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ సమాజం పాడైపోయింది, నష్టపోయారు, చనిపోయారు అనేకులు. అది మనకు కనబడుతుంది. కనుక కొందరి గుడారాలలో నుండి దేవునికి ఏం వినబడుతుంది? రక్షణ కూర్చున్న సంగీత సునాదం వినబడుతుంటే వీళ్ళ గుడారములో నుండి దేవునికి అపవిత్రమైనటువంటి ఒక ధ్వని వినబడుతుంది. ఆ ధ్వని ద్వారా వాళ్ళు నాశనం అయిపోయారు, నష్టపోయారు. అంతేకాదు భక్తుడైనటువంటి సమూయేలు ఎదుట కూడా ఒక ధ్వని వినబడుతుంది, ఒక కేక వినబడుతుంది. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 14:15 మొదటి సమూయేలు 15:14 వచ్చింది. త్వరగా. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అడిగాను. చాలండి. సౌలు పాపం అమాలేకుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో విజయము పొంది, వినాల్సినదిగా చాలా ఇంపార్టెంట్ సంగతి ఇది. దేవుని చిత్త ప్రకారంగా ప్రవక్త ఆధీన మేరకు యుద్ధానికి బయలుదేరాడు సౌలు తన సైన్యముతోటి. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయం పొందాడు. విజయం పొంది ఆనందంతో దిగొచ్చాడు. ఇప్పుడు ఎంత ఆనందం అంటే ఎవరైతే మనల్ని పంపించారో ఒక పని నిమిత్తమో, ఆ పని ఫినిష్ చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వస్తారు? ఎవరైనా చాలా హ్యాపీగా, మీరు చెప్పింది కంప్లీట్ చేశాను, ఫినిష్ చేశాను, అంత హ్యాపీగా వస్తారు. అవునా? సౌలు అలా హ్యాపీగా వస్తున్నాడు సమూయేలు దగ్గరికి. కానీ తన హ్యాపీనెస్ క్షణాలలో ఆవిరైపోయింది. ఆ పై వచ్చిన రాయబడి ఉంది 13 నుంచి 12 చదువుతున్నాను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన చదవండి, నాకు కనిపించలేదు. అక్కడ జయసూచకమైన తర్వాత అతడు సౌలునొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. చూడండి సౌలు ఎంత సంతోషపడుతున్నాడో. తర్వాత అతడు సౌలునొద్దకు రాగా 13, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. చూడండి ఎంత ఆనందపడుతున్నాడు కదా. భక్తుని ప్రవర్తన అన్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలిగిన గాక, నేను దేవుని చిత్తమును ఆజ్ఞ నెరవేర్చితిని అంటున్నాడు. అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అంటే భక్తుడికి వినబడుతుందంట. ఏదనుకుంటున్నా ఒక మాట చెప్తున్నానా? మనం ప్రార్థన చేస్తుంటాము కదా, ఆ ప్రార్థనలో ఆత్మీయత భక్తుడికి వినబడుతుంది. ఆ ప్రార్థనలో ఆత్మ నడిపింపు భక్తులకు తెలుస్తుంది. ఆత్మీయత కలిగినటువంటి సహోదరులకు తెలుస్తుంది. కొంతమంది ప్రార్థన నడిపింపు ఉండదు, ఏకీపించడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావో నీకు తెలియదు, ఎవరు కోరుకో చేస్తున్నావో తెలియదు. ఎందుకు అట్లా? ఉపయోగం లేదు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవునికి వినబడే ప్రార్థన మనం చెయ్యాలి. చాలా మంది క్రైస్తవులకు తెలియని ఒక సంగతి చెప్తున్నాను, వినండి. దేవుడికైతే ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఆయన ఏదైతే ఆలకిస్తాడో, ఏదైతే వింటాడో అది చెయ్యాలి. మనం అన్నీ ఆలకించాడు కదా దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో చూడొద్దులే, సమూయేలు ప్రవక్త, తర్వాత మోషే, వీళ్ళిద్దరూ ప్రార్థన చేసినా విననన్నాడు.
తెలుసా? ఎజ్కేలులో సమూయేలు ప్రవక్త, మోషే ప్రవక్త వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేసిన ఆ సమూహం వరకు నేను వినను అన్నాడు. అంటే సమూయేలు ప్రార్థన పరుడు, మోషే ఒక గొప్ప ప్రార్థన పరుడు. ఇలాంటి ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన ఒక సమాజం వరకు దేవుడు వినడట. మీరు ఆలోచించాలి, ప్రార్థన ఆలకించేవాడే ఆయన, ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. కానీ ఆయనకు వినబడే సంగతిని వినబడాలి. కొంతమంది ఉపయోగం లేనటువంటి సంగతులు మాట్లాడుతుంటారు. వింటారండి? వింటారా? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయుల దగ్గర కొంతమంది ఏ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో తెగ అనుకుంటారు, చెప్తున్నామని చెప్తారు. కానీ వాళ్ళు లైఫ్ తీసుకుంటారు, లోపల దాచుకోరు, ఆ విషయాన్ని వదిలేస్తారన్నమాట. ఎందుకంటే ఇవి క్షేమాభివృద్ధికరమైనవి కాదు, ఇవి మేలుకరమైనవి కావు. దేవుడు కూడా అలానే, నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వినాలనుకున్నప్పుడు ఆయనకు ఆసక్తి కలగాలి, వినడానికి ఇష్టం కలగాలి ఆయనకి, అది మనం వినిపించాలన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీకు కొంచెం ఇది పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కీర్తనలోనికి రండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17. మీరు నాకు త్వరగా చదువుతారు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలండి, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా, అంటే దేవుడు ఆలకించేటువంటిది ఉన్నది. ఎవరు మొరపెడితే ఆలకిస్తాడంట? నీతిమంతులు మొరపెడితే ఆలకిస్తాడు. అది చెప్తున్నటువంటి సంగతి. హల్లెలూయా. కనుక ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించే దేవుడు కాబట్టి అయ్యో ఆయనకు సరిగ్గా చెప్పాలి సంగతి, ఆయనకు చెప్పవలసిన విధంగా నేను చెప్పాలి అని ఆ విధంగా నువ్వు నేను సిద్ధపడాలి అన్నమాట. అంటే మనకు నచ్చినట్లుగా మనం చేసుకుని వెళ్తే ఎవరు వినరు అక్కడ. హల్లెలూయా. కాబట్టి సమూయేలుకు వినబడుతుంది, భక్తునికి వినబడుతుంది, కొన్ని అరుపులు, కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి. కానీ అవేవి కూడా జయసూచకము కాదు, మంచి కాదు మాట. కాబట్టి మూలవాక్య ప్రకారంగా నీతిమంతుల గుడారాలలో దేవుడు ఏం కోరుతున్నాడంటే రక్షణ గూర్చిన సంగీత సునాదము, ఉత్సాహ సునాదం వినబడాలనుకుంటున్నాడు. కనుక పట్లర్ ఇక్కడ చెప్తున్న 2 విషయాలు ఏంటంటే, మొదటి గుడారము మన శరీరము. అంటే దేవుడు మనకి విలువైనటువంటి రక్షణనిచ్చాడు తన శిలువ రక్తము ద్వారా. ఈ రక్షణ ఎప్పుడైతే నీవు నేను పొందామో, ఈ గుడారాల నుండి, మన శరీరం నుండి దేవునికి ఎప్పుడు కూడా ఉత్సాహ సునాదము వినబడాలి, స్తుతి వినబడాలి, దేవుడికి సంతోషకరమైనటువంటి ఆ స్వరము వినబడాలి. మన నుండి వినబడుతుందా ఈరోజు నీ నుండి? నేను చెప్తున్నాను, ఎంతో మందికి మంచి ఆరోగ్యం ఉంది, రక్షణ లేదు. ఎంతో మందికి కోట్ల ఆస్తి ఉంది, రక్షణ లేదు. ఎంతో మందికి అందం, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి, దేవుడితో సమాధానం లేదు, రక్షణ లేదు. మంది అనుకోవచ్చు, వాళ్ళకి ఇల్లు వాకలు లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు రూపాయి ఇబ్బంది లేదు. నిన్న ఇప్పుడు ప్రవక్త అన్నారు, నీకు రూపాయి అప్పు లేకపోవడం ఆశీర్వాదం కాదు, దేవుని స్వార్థ కొరకు నేను అప్పులతో ఉన్నా సరే సహకరిస్తున్నాను, అది ఆశీర్వాదం అని చెప్పాడు ప్రవక్త. అర్థమైందా? 1 రూపాయి నాకు అప్పు లేదు, అది గొప్ప ఆశీర్వాదం కాదు. నేను అప్పులతోనే ఉన్నాను, నేను సమస్యలతోనే ఉన్నాను, నేను రోగంతోనే ఉన్నాను, అయినా సరే ఈ కష్టాలతోనే ఉండి నా దేవుని పనికి నేను ఉపయోగపడుతున్నా, ఇది గొప్ప ఆశీర్వాదం చెప్పాడు ప్రవక్త. ఎంత తాకిందో హృదయాన్ని, ఎంత ఆనందం కలిగిందో. అంటే మనం ఒక రకంగా మనం ఆలోచిస్తాం. హల్లెలూయా. కనుక మన నుండి దేవునికి కొన్ని వినబడాలి అంట. ఇప్పుడు చెప్పండి, రాత్రి దేవుడు ఎంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు కదా. అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను, వైఫ్ హస్బెండ్ ఎవరికి వాళ్ళే సెపరేట్, పిల్లలు వేరు, భర్త వేరు, భార్య వేరు, ఎవరికి వాళ్ళే సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ప్రతి ఒక్క గుడారములో నుండి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో నుండి దేవునికి ఏ వినబడుతుందో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట. నా ప్రసంగాలు మీరు ఆలోచిస్తే ఒక మెసేజ్ ఈక్వల్ టు 1,00,000, 1000 కూడా కాదు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కటి అలా పట్టుకుంటే నీకు అందులో కావాల్సిన పుష్కలంగా నీ భౌతిక సంబంధమైనటువంటి జీవితమునకు, ఆత్మ సంబంధమైన రెండింటికి కూడా నీకు పర్ఫెక్ట్గా దొరికేస్తాయి మాట నీకు అట్లా. అందుకని అంత భయంకరమైనటువంటి మరణపు కోపముల నుండి రక్షించుకున్నాడు దేవుడు నన్ను. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, అందరూ ఇప్పుడు లైవ్లో చూస్తున్నవారు, మీరు, నేను, నా నుండి, నీ నుండి ఆ పరమ దేవునికి, ప్రవక్తకు, దైవజనుడికి ఏ వినబడుతుంది, ఏ కేక వినబడుతుంది?
ఏ ధ్వని వినబడుతుంది చూసుకోవాలి మనం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేలు నుండి దేవునికి ఏం వినబడుతుందని బైబిల్ చెప్తుంది తెలుసా? ఇందాక చెప్పాను, దేవుని సాహస కార్యాలు ఐగుప్తీయులు ఎడల చేయలేదు, ఇశ్రాయేలే చేశారని చెప్పాను. నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండం 14వ అధ్యాయము. అమ్మ వాక్యం ఇక్కడ కూడిక ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు వింటున్నారా? వాక్యం ఎందుకని ఎవరైతే ప్రార్థన పెట్టుకున్నారో వాళ్ళు వింటున్నారా? ఉన్నారు ఇక్కడ? కొద్ది నిమిషాలు జాగ్రత్తగా లైన్లో పెట్టండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 10 కాలు చూడంటే ఇవ్వండి. నాకు వయసు అయిపోయినట్టుంది. నాకు నేను ఇంకా చిన్నపిల్లవాడేమో అనుకున్నాను. నేను వయసు అయిపోతున్నట్లు ఎలా తెలుస్తుందంటే ఒకటి కళ్ళు కనపడవు, ఇంకేమో చుట్టేమో తెల్ల పడిపోతుంది అని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య నాకు మర్మం తెలిసింది. రెండు జరుగుతున్నాయి, పైనేమో తెలుపు, నువ్వు కళ్ళేమో కనిపించట్లేదు. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. 10వ వచనం. ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో చొచ్చుటకు మమ్మల్ని రప్పించితేవా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేదా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాస్యమగుదునని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చట కంటే ఐగుప్తులకు దాసులు మగటే మేలని చెప్పిరి. అదే నిర్గమకాండం 16వ అధ్యాయము 2వ వచనం. అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సరిగే. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? 48వ వచనం కూడా చదువుదాం. మరి మోషే, మీరు తినుటకే సాయంకాలం నా మాంసం ఉదయమున చాలినంత ఆహారం యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము. చూడండి, ఇశ్రాయేలు నుండి దేవునికి ఏం వినబడుతుంది? సనుగు వినబడుతుంది. నిజం చెప్పండి ఒక మాట, వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పింది లేఖనం. 91వ కీర్తనలోనికి రండి. 91వ కీర్తన 10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చాలండి. ఇది ఐగుప్తిలో ఇశ్రాయేలుకు నెరవేర్చినటువంటి వాగ్దానం. ఇది 10 తెగులు వచ్చే ఇశ్రాయేలీయుల ఎదుట ఐగుప్తీయులకు వారి గుడారం అంటే వారున్న ఇళ్లలో ఏ ఒక్కరిలోనూ ఆ కప్పలు రాలేదు, పేర్లు రాలేదు, ఆ వడగండ్లు పడలేదు, మనుషులు చనిపోలేదు, ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇశ్రాయేలుకు. అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసి చివరకు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దేవుడు తోడేయండి. ఎండ తగలలేదు, నైట్ ఏమో చీకటి ఏంట్రా ఇలాగా అనే భయం లేకుండా దేవుడు అగ్నిస్తంభముగా నడిపించాడు. సముద్రం అడ్డొస్తే ఆ సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించాడు. ఇన్ని సాహస కార్యాలు దేవుడు చేసిన తర్వాత ఇశ్రాయేలీయుల గుడారాలలో దేవుడికి వినబడేది ఏంటి? ఉత్సాహ సునాదం వినబడాలి, కానీ సనుగులు వినబడుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి ఈ లోకంలో నీకంటే నాకంటే గొప్పవారు ఎంతో మంది ఉంటుండగా మనకి అమూల్యమైన గొప్ప రక్షణ భాగ్యం దేవుడు ఇస్తుంటే మనకు సనుగులు వినపడుతున్నాయి యెహోవా దేవునికి, ప్రవక్తకు, భక్తుడికి. ఇది మనకు మంచిది కాదు. దేవుడికి వినబడేదాన్ని బట్టే నీకు ఏం కలగాలనేది కలుగుతుంది. నీ చేతిలోనే ఉన్నది తెలుసా. ఆశీర్వాదమును శాపమును ఎదుట ఉన్నది అన్నాడు దేవుడు ద్వితీయోపదేశకాండంలోను. కనుక దేవుడికి నీ నుండి వినబడేదాన్ని బట్టే నువ్వు పొందుకుంటావు. ఏదైనా సరే, అది శాపమైనా, అది ఆశీర్వాదమైనా, అది కీడు అయినా, అది మేలైనా, నీ నుండి దేవుడికి వినబడేది నువ్వు పొందుతావు. ఇశ్రాయేలు నుండి వినబడేది ఏంటి? సనుగులు, సంశయాలు వినబడుతున్నాయి. కొరింథీ సంఘంలో పౌలు అన్నాడు మాట,
బెత్తంతో మీ వద్దకు రావాలన్నా అన్నాడు భక్తుడు. ప్రసవేదన పడ్డాడంట వాళ్ళ కొరకు, కన్నీరు కార్చాడంట, ఈ దేహాన్ని వారి కొరకు కాల్చబడ్డానికి కూడా ఇస్తానన్నాడు. అటువంటి పౌలు వాళ్ళ దగ్గరకు బెత్తంతో రావాలని అడిగాడు. వాళ్ళ ఎందుకు రావాలని అంటే, మీలో కలహములు కనబడుతున్నాయని చెప్పాడు, మీలో అసూయలు కనబడుతున్నాయని చెప్పాడు. అంటే మన గుడారాలలో కలహాలు, అసూయలు, సనుగులు వినబడుతుంటే ఇంకా ఎక్కడ ఉత్సాహ సునాదం వినబడుతుంది చెప్పండి? అవా కావాలి బువా కావాలంటే అవుతుందండి? 2 పడవల మీద ప్రయాణం అవుతుందా? అంటే ఒక కొంతసేపు సనుగు కొంతసేపు సొత్తి రెండు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఏదో ఒకటే ఉండాలి. అందుకే ప్రాజ్ఞాగ్రం చెప్పాడు, నువ్వు ఉంటే ఎలాగైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో మాత్రం నువ్వు ఉండొద్దు. దేవుడు అంటావో దైవం అంటావో నీ ఇష్టం, ఏదో ఒకటి మీద ఉండు, 2 అటు ఇటు నువ్వు ఉండొద్దు, అది నీకు నష్టం, నీకు ప్రమాదం అని చెప్పాడు దేవుడు. కనుక ఈరోజు నా దేహం అనేటువంటి గుడారముల నుండి దేవునికి ఏం వినబడుతున్నదని ప్రశ్న వేసుకోవాలి నీవు. అది నీలో నాలో వేసుకోకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వెంతకాలము దేవుని మందిరానికి వెళ్ళి కానుకలిచ్చినా దేవుడు తన దక్షిణ హస్తము ద్వారా సాహస కార్యాలు నీ జీవితంలో చేయలేడు ఆయన. ఎందుకంటే అది దైవ నీతి మాట. చేయకుండానట్లు నీవే అడ్డగిస్తాం. మనం చూస్తాం, చాలా మూవీస్లో చూస్తాం, ఈ వ్యక్తి పిలిస్తేనే కానీ దేవుడు రాడు మాట. అంటే అట్లా కండిషన్ అయిపోయింది, అక్కడ నిబంధన అయిపోయింది. ఏ రకంగానైనా వీళ్ళు రక్తం వెళ్ళి వాళ్ళని తాకడమో లేకపోతే వీరు నోట పలుకు రావడమో జరిగితే తప్ప దేవుడు దిగిరాడు మాట. దేవుడు పడితే నీతి పెట్టుకున్నాడు మాట. సాతాను సామ్రాజ్యం ఇదంతా, సాతాను కోట ఇదంతా. సాతాను కోటలో ఉండి మనం మొర పెట్టాలి. నీతిమంతుల మొర యెహోవా ఆలకించునమాట. బానిసలుగా వెళ్ళారండి ఎంతో మంది పిల్లలు బబులోను సామ్రాజ్యంలోనికి. బానిసలుగా వెళ్ళినప్పుడు అందరూ బానిసత్వంలో బానిసలుగానే బ్రతికేస్తున్నాడు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు, ఏది తినాలంటే తినేస్తున్నారు. కానీ నలుగురు మాట యోదయ బాలులు రాయబడింది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోను. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనేటువంటి వారు మాత్రమే భోజనం ఏది పడితే అందరు తినేది తినట్లేదు, అందరి వ్యవహారం లాగా లేదు. సేమ్ అదే బబులోను సామ్రాజ్యంలో మొర్దెకై కాలంలో కూడా మొర్దెకై అందరూ కూడా రాజుకి వంగి నమస్కారం చేస్తుంటే ఈయన మాత్రం ఇట్లా అలా బానిసగా బ్రతకలేదు ఎప్పుడు కూడా. అందుకని ఆ ఆమాన్ అనేటువంటి వాడు ఈ మొర్దెకై మీద కక్ష పెట్టుకున్నాడు. ఇతడు వంగట్లే, నేను యూదుడిని, నేను అట్లా చేయను అన్నాడు మాట. అంత నిష్ఠ కలిగి ఉన్నాడు. ఇంకో చోట బానిసకున్నా. కొంతమంది బానిసే బ్రతికేస్తూ ఉన్నారు. దేవుని వాక్యమేమో బానిసలుకున్న మనల్ని విమోచించింది, కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవులు అనేకులు మళ్ళీ బానిసలుగా అయిపోతున్నారు. అంటే దేవుడు ఎందుకు వినిపించాడు? బానిసగా చేయడానికి కాదు, నిన్ను రాజకుమార్తెగా రాజకుమారుడిగా చేయడానికి దేవుడు విడిపించాడు. నువ్వేమో బానిసగా బ్రతున్నావు. హల్లెలూయా. కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు రాజుకు భయపడి మొక్కారు. ఏమన్నా అగ్నిగుండానికి భయపడి మొక్కారు? ఏమన్నా అగ్నిగుండానికి భయపడలేదు, రాజ శాసనాలకి భయపడలేదు, కానీ యెహోవా దేవునికి భయపడ్డారు. హల్లెలూయా. యెహోవా దేవునికి భయపడ్డారు గనుకనే రాజు ఏం చేయలేకపోయాడు, అగ్నిగుండము ఏమి చేయలేకపోయింది. ఉన్నావు మాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. షడ్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే, నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటివే. నన్నిల విడువవు ఎన్నడు మరువవు, నన్నిల విడువవు ఎన్నడు మరువవు, కంట నీరు జారనీయవు. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. త్రియేక దేవుడిని ఎలా కనపరచాలో ఆదివారం ప్రసంగంలో చెప్పాను, మీకు గుర్తుందా? ఇమ్మానుయేలు దేవుడి కోసం చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి, నీ విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి, నీకు నిరీక్షణ, ధైర్యము, బలము కలగడానికి
ఎప్పుడు తోడుగానే ఉన్నాడు ఆయన, ఎప్పుడు తోడుగానే ఉన్నాడు ఆయన. కానీ ఆయన తోడుని మనమే దూరం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పు? హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు గుడారాల నుండి సనుగులు వెడబడుతున్నాయి. ఇన్ని కార్యాలు దేవుడు చేసి వాళ్ళని అన్ని అద్భుతాలు నడిపించి అక్కడికి నడిపించగలిగాడు. కానీ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ గుడారాల నుంచి వచ్చిన సనుగులు పెట్టి కనానుకి వెళ్ళలేకపోయారు వాళ్ళు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. హల్లెలూయా. కనానులోనికి ఇశ్రాయేలు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే ఎందుకు? ఇన్ని మేలులు ఇన్ని కార్యాలు చూసిన తర్వాత వాళ్ళు సనుగలగలిగారు. ఆ సనుగులే దేవుడు విని కనానులోనికి వెళ్ళకుండా చేశాడు. సేమ్ లా ప్రకారముగా ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు మనకున్నటువంటి బంధువర్గాలు, రిలేటివ్స్, కుటుంబస్తులు అనేకులు మనం చూస్తున్నాం. మనం అందరికీ నచ్చుతున్నామా? ఎందుకు నచ్చట్లే అంటే వాళ్ళకి నచ్చినట్లుగా లేమని, వాళ్ళకి తగినటువంటి వారు కామని, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మనం లేవని, ఎన్నో రకాలుగా మనం దూరం పెడుతున్నారు కదా. వినాలందరూ కూడా శ్రద్ధగా, అవునా కదా? ఎన్నో రకాలుగా మనం దూరం పెడుతున్నారు. మరి మనిషిలే నిన్ను నన్ను దూరం పెడుతుంటే దేవుడికి అవసరమా దగ్గర పెట్టుకోవడానికి? చెప్పండి, దేవునికి అవసరమా? అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఇంత అమూల్యమైనటువంటి రక్షణ నీకు నాకు ఇస్తే, హెబ్రీ 2:3, అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందో. ఎక్కడి నుంచి? రేపొద్దుకి జరుగుతుంది మనకి రెండవ రాకడ ముందుగా శ్రమల కాలం, అక్కడ నుండి తప్పించుకోలేం. అర్థమవుతుందా? నిన్ను నేను ఎదిరించగలను, నన్ను నువ్వు ఎదిరించగలవు, ఒకరినొకరు ఎదిరించుకోగలను. కానీ శ్రమల కాలాన్ని ఎవడు ఎదిరించగలంటే ఎవడి గుడారములు అయితే ఉత్సాహ సునాదము వినబడుతుందో, రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదం వినబడుతుందో వాడు ఈ శ్రమల కాలాన్ని జయించగలడు, ఈ లోక అధినేతలను జయించగలడు. నీ గుడారంలో సనుకున్నంత కాలం నువ్వు వేటిని జయించడం సాధ్యము కాదు. ఎందుకంటే ఆయన సాహస కార్యాలు నీ పట్ల చేయకపోతే ఏమి జయిస్తావు నీవు? దావీదు పట్ల సాహస కార్యాలు దేవుడు చేయడానికి పూనుకున్నాడు కాబట్టి తనకంటే ఎన్నో రెట్లు బలమైన శక్తి అయినటువంటి గొలియాతును జయించగలిగాడు. దేవుడు తోడుగా లేకపోతే దావీదు వల్ల అవుతుంది అది. కాబట్టి ఒకటే అనుకోవాలి, నీ శక్తి సామర్థ్యం నా శక్తి సామర్థ్యంతో నువ్వేమీ జయించలేవు లేవు లేవు. కాబట్టి నేను అందరిని ఓడించగలను, అందరినీ జయించగలను అనుకోవద్దు. అది సాధ్యము కాదు. దేవుని వల్లే నువ్వు జయించాలి. అంటే దేవుడు ఎట్లా జయించనిస్తాడు? అక్రమంగా అన్యాయంగానా? న్యాయంగానే జయమిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి నీవు గుడారంలో ఆ న్యాయం ఉండాలి కదా. మన గుడారంలో ఆ న్యాయం లేనప్పుడు నువ్వు ఎలా న్యాయంగా జయించడానికి దేవుడు శక్తినిస్తాడో? ఇయ్యలేడు. ఈ మెసేజ్ ఎన్నో విలువైనటువంటి పాఠాలు, భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మనకి నేర్పిస్తుంది. కనుక మొదటి సంగతి ఏంటి అంటే, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మన గుడారంలో ఆ రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినపడాలి. రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదం వినపడాలి. అంటే దేవునికి మన యొక్క పిలుపులు, పలుకులు కేకలుగానో అసహ్యకరంగానో వినపడడానికి వీలు లేదు. ఆయనను స్తుతించేటువంటి విధిగా, శ్వాసన కలిగే విధంగా వినాలందరూ శ్రద్ధగా. దేవుణ్ణి ఘనపరిచేటువంటి పలుకులు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి పలుకులు ఇవి వినబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళినా కానీ ఎవరినైనా మమ్మల్ని కాపాడండి కాపాడని కేకలేశారు అగ్నిగుండంలో? ఏలే. దానియేలు సింహభవనంలోనికి వెళ్ళినప్పటికీ కూడా తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఎప్పుడు ప్రార్థన చేయని కేకలేశాడా? ఏలే. అంటే అప్పుడు కూడా వాళ్ళ పలుకులు ఎలా ఉంటాయి గెస్ట్ చేయొచ్చు మనం ఈజీగా, అవునా కదా? కొన్ని లేఖనాలు అలాగే గెస్ట్ చేయొచ్చు, అంటే కరెక్ట్గా గెస్ట్ చేస్తామంట. అది రాంగ్గా గెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఆ దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పటికీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికి వెళ్ళినప్పుడు కూడా, ప్రభువా ఈ అగ్నిగుండాన్ని చల్లార్చడం నీకు ఎంత అవసరమైతే నువ్వు ఎలాగ నన్ను తప్పించగలవు? ఒకవేళ కాలిపోతే కొన్ని నిమిషాలు నా ప్రభుని నేను ఎదుర్కోగలను. ఇవే గెస్ట్ చేస్తేనే, అవునా కదా? అక్కడ దానియేలు కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్న నిరీక్షణ ఏంటంటే ఇదే, ఇంకా ఇది కాకుండా వేరే లేదండి. అంటే వాళ్ళ పలుకులు అక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. శబాష్ నా పిల్లలారా అనుకుంటాడు మాట దేవుడు. కానీ ఇశ్రాయేలు ఏమంటున్నారు? మేము ఇక్కడ చచ్చుడి కంటే ఐగుప్తులకు దాసోహం అయిపోవడమే మేలు అంటుంటే ఈ పలుకులు దేవునికి ఎలా పడితే చెప్పు? ఆయనకు అవమానమయ్యి
ఆయన నామానికి అవమానం కలుగుతాయి. అంటే ఇన్ని కార్యాలు నీ పట్ల నేను చేసిన తర్వాత కూడా నువ్వు నా శక్తి సామర్థ్యాన్ని ఎలాగ అనుమానిస్తావు, ఎలాగ అభాయిస్తావు? నామోష్ కనుక దేవుడికి అవమానం. అందుకే చెప్తున్నాను, నీ నోట నా నోట వస్తున్నటువంటి పలుకులు దేవుడు వింటున్నాడు. కాబట్టి ఆ వింటున్న దాన్ని బట్టి నువ్వు శాపం పొందాలో ఆశీర్వాదం పొందాలో జాగ్రత్తగా మనం నోటిని కాచుకోవాలి. అందుకే అంటారన్నమాట, సామెతల గ్రంథం అంతా చెప్తుంది ఈ నోరు జాగ్రత్తగా కాచుకోవాలంట. యాకోబు భక్తి చెప్తాడు, ఈ నాలుగు కొంచెమే కానీ ఇదంతా దహించి వేస్తుందంటే లోకాన్ని మొత్తం. కొంచెము నాలుకే కానీ ఇదంతా కాల్చేస్తుందని యాకోబు భక్తులు కూడా చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యంలోనికి రండి, మూలవాక్యం చదవండి. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏంటి మొదటి గుడారం చెప్పాను కదా, అంటే ఎవరికి ఇందాకేం చెప్పాను? భార్య భక్తి భార్యది, భర్త భక్తి భర్తది. అంటే ఒకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినాలి. ముగిస్తాను ఫైనల్గా. అంటే దేవుడిచ్చిన రక్షణ పెట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన సత్యాన్ని బట్టి, నీ పెదవుల నుండి నీ పలుకులను బట్టి నువ్వు స్తుతిస్తూ ఆయన గణపరిచేటువంటి మాటలు నీ నుండి రావాలి. ఆ పలుకులు రావాలి నీ నుండి. దేవుడు సంతోషిస్తాడు. ఇది మొదటి స్టెప్. రెండోది గుడారం అంటే ఏంటంటే ఇప్పుడు భార్య భర్త పిల్లలు, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కలిపి మీ కుటుంబం అనేటువంటి ఈ కుటుంబంలో నుండి దేవునికి ఉత్సాహ సునాదం వినబడాలంట, స్తుతులు వినబడాలి. దేవా ఈ రోజంతా మమ్మల్ని కాపాడాలి. యాదవరం తిమోతి గారు మధు వాళ్ళ బావగారు సాక్ష్యం చెప్పారు. సంతోషం అనిపించింది నాకు. లేచి ఏం చెప్పాడు? ఈ నెలంతా ఈ 5 నెలలు కాపాడి దేవుడు 6వ నెలలోనికి ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. అంటే మనం ప్రతిరోజు, అందుకే యెహోషువ అన్నాడు, ఏమన్నాడు యెహోషువ గ్రంథంలో? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిద్దాం. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అందరూ కూడా మీ ఇల్లు అని ఈ గుడారం నుండి దేవుడికి సునాదం వినపడాలి, ఉత్సాహ సునాదం. మా రక్షణకర్త నీకు స్తోత్రాలు, మమ్మల్ని కాపాడి మమ్మల్ని పోషించి మాకు ఇంత అమూల్య రక్షణ ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. అంటే ఈ సునాదం, ఈ సంగీతం వినపడాలి దేవునికి. 2 గుడారాలు ఇండివిజువల్గా ఎవరి వ్యక్తిగత జీవితమైన గుడారం ఒకటి, దాని నుండి దేవునికి వినపడుతుంది. కుటుంబం అనే దాని నుండి కూడా వినపడుతుంది. సో ఈ కుటుంబం అనే దాని నుండి కూడా సంగీతము అనే ఉత్సాహత్వాన్ని వినబడలేనందువలన కూడా కుటుంబాల్లో శాపాలు వచ్చే, భక్తులు మాత్రమే తప్పించబడ్డారు. మీరు అవి కూడా చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా లోతు భార్య ఫ్యామిలీ ఉన్నారు, కానీ ముగ్గురే కాపాడబడ్డారు. అక్కడ లోతు భార్య పక్కపోయింది, కానీ నోవాహు కుటుంబం, నోవాహు భార్య 3 కొడుకులు. గ్రేట్ అండి నిజంగానే కదా, గ్రేట్ మాట. ఇంకా బైబిల్లో మోస్ట్ ఫ్యామిలీ మాట. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడో దొరకదు మాట. 3 కొడుకులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు. ఏ కొడుకే తండ్రి మాట 2 రోజులు, కోడలు అంటారా? మామగారి మాట వినవలసిన అవసరమే లేదు. కానీ 3 కొడుకులు విన్నారు, 3 కోడలు విన్నారు, భార్య వింది. అంటే ఈ 7 కూడా నోవాహు విశ్వాసాన్ని అనుసరించి, నోవాహు గుడారములో దేవుడు ఎలాంటి సంగీతాన్ని ఉత్సాహధ్వని వింటున్నాడో అదే సంగీత ఉత్సాహ ధ్వని మిగిలిన గుడారాల్లో కూడా వినబడేట్లుగా అతని విశ్వాసాన్ని ఫాలో అయ్యారు వీళ్ళు. అది మాట కుటుంబం నుండి దేవుడికి పెడుతున్న సంగీత సునాదం. సో ఈ రాత్రి నేను టూకీగా చెప్పి ముగిస్తున్నది ఏంటంటే, అలాగే ఇప్పుడు క్రైస్తవులుగా మన ఫ్యామిలీ ఉన్నాం. మన కుటుంబం ఎందుకు కుటుంబ ఆరాధన చేసుకోవాలి అంటే, ఒకరు తప్పిపోకుండా, ఒకరు సనుకోకుండా, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకోకుండా ఆ ఆరాధన చేసుకున్నప్పుడు, కుటుంబంలో వాక్యాన్ని పరిచయం చేసుకున్నప్పుడు నువ్వు అలా ఉండకూడదు. నీ ప్రవర్తన సరిలేదని భార్య భర్తని, భర్త భార్య, తల్లిదండ్రులు పిల్లల్ని, ఒకరికొకరు సరి చేసుకోవాలి. అలా నీకు నీవే సరి చేసుకోవాలి. ప్రతిదానికి నిన్ను నన్ను పాస్టర్ దిద్దాడు, అయినా దిద్దినా నువ్వు ఒప్పుకోవు. ప్రతిదాన్ని పాస్టర్ గారు పట్టించుకున్నాడని నువ్వు ఒప్పుకోవు, దిద్దుకో. అందుకని ఇంట్లో ఎవరు వాళ్ళు దిద్దేసుకుంటే ఇబ్బంది ఉండదండి ఖచ్చితంగానే. రేపొద్దున శ్రమల కాలంలో మనం ఘోరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోము. అందుకని ఆ గ్రూప్ ప్రేయర్స్, చైన్ ప్రేయర్స్, ఈ సహవాస ప్రార్థనలు ఎందుకు? ఒకరి బలహీనతలు ఒకరు తొలగిపోతే, ఒకరి లోపాలు తొలగిపోతే, అవన్నీ అందుకే కావాలి. దూరంగా ఉంటాం రాకుండానే. ఏమన్నా తగ్గుతాయా బలహీనతలు? పోతే ఏమన్నా మనస్పర్ధల్లో? కలవాలి. అందుకే ఒకరినొకరు కలవాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. యూనిటీ ఈజ్ ఏ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. అలాగే కనుక దేవుడు మనందరి గుడారములో నుండి
ఉత్సాహ సునాదం వినాలని కోరుతున్నాడు. ఎవరి గుడారాలు అయితే ఈ ఉత్సాహ సునాదం వినబడతాదో, ప్రతిరోజు వినపడుతుందో, ఇండివిజువల్గా వినపడుతుందో, కుటుంబం పరంగా వినపడుతుందో, వారి కుటుంబాలను వారిని దేవుడంట తన దక్షిణ హస్తమే అంటే తన బలమంతా అక్కడ వచ్చి, దేవుని హస్తం వచ్చి సాహస కార్యాలు చేస్తాడంట. మీరు ఇది ఒక్కటి పెట్టుకోండి, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. మీరు ప్రార్థన చేయండి, ఇండివిజువల్గా ప్రార్థన చేయండి. తర్వాత కుటుంబం అంతా కలిపి కూడా ఆ లేఖనం మీద హస్తము చాపి 18వ కీర్తన 119వ కీర్తన 10 పెట్టి, నీ నోటి నుంచి వస్తున్నటువంటి మాటలు, అందుకన్నాడు మీ నోట బూతులు సరస్వతులు పోకిరి మాటలు రానీయకూడని చెప్పింది బైబిల్. అంతే. అంటే దేవుడు వింటున్నాడు కాబట్టి, ఆ వింటున్న దేవుడు శాపానికి అప్పగిస్తాడు నన్ను. కాబట్టి శాపానికి ఆయన అప్పగించడానికి ఇష్టం లేదు, ఆయన ఆశీర్వాదానికి అప్పగించాలనుకుంటున్నాడు. కాబట్టి మన గుడారాలలో దేవునికి ఉత్సాహ ధ్వని వినపడాలి, ఉత్సాహ ధ్వని వినపడాలి. కాబట్టి రోజు మనం అది క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే ఎప్పుడు కూడా దేవుని హస్తం మనకు తోడుగానే ఉంటుంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ధనవంతుల కంటే ధనవంతుడు నీవే, ఈ లోకంలో గొప్ప భాగ్యవంతుల కంటే నీవే భాగ్యవంతుడు వాడు. నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యం ఆశీర్వదించుకున్న కుటుంబంగా ఉంటుందన్నమాట. కాబట్టి మన చేతిలోనే ఉన్నది, మన నోటులోనే ఉన్నది, మన ఇంటిలోనే ఉన్నది. కాబట్టి ఏమి మన నోటిలో ఉండాలి, ఏమి మన చేతిలో ఉండాలి, ఏమి మన కుటుంబం ఉండాలో లేఖనము స్పష్టంగా పిలుపునిస్తుంది. కాబట్టి ఇలాంటి గృహ కూడుకులు ఎందుకు మనం పెట్టుకుంటున్నామంటే ఆ దక్షిణ హస్తము కలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉండాలని. కాబట్టి మన నోటి నుండి దేవునికి విరోధకరమైన ఎన్నో పలుకులు వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రార్థన ద్వారా దేవుడికి వినబడేటువంటి ప్రార్థన, ఇలాంటి ప్రార్థన ద్వారా దేవుడికి వినబడేటువంటి ఆ స్తుతి నైవేద్యము, దేవుడికి వినబడేటట్లుగా ఉత్సాహమైనటువంటి సునాదము అంటే ఆ శబ్దము, ఆ పలుకులు, ఆ పిలుపులు, ఆ యొక్క సంతోషకరమైనటువంటి మాటలు దేవుడికి వినపడడానికి ఇలాంటి ప్రార్థనలు మనకు ఎంతగానో దోహదపడతాయి. హల్లెలూయా. మరడుగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఒకే క్వశ్చన్ ఇస్తారు. చిన్నప్పుడు లెసన్స్ ఏమో 2 మార్కులు, ఇంకా కొంచెం క్లాస్కి వెళ్ళిన తర్వాత 4 మార్కులు, ఇంకా ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అదేమో 8 మార్కులు, ఆ డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత 16 మార్కులు అయిపోతుంటాం. హల్లెలూయా. అలాగన ఈ కోటాలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఎస్తే రమక 5,000 లాస్, 2,000 లాస్. కోటాలు పెట్టుకోవడం వల్ల ఈ లాస్ అంటే భౌతికరంగా మనకి కనబడతాయి. లాస్ కాదు, సరదాగా అన్నం జోక్ చేస్తున్నాను అంతే. అంటే వచ్చినటువంటి దేవుని పిల్లలకు నేను కడుపు నిండా భోజనం పెట్టుకోవాలి అని కొంత హెచ్చిస్తున్నాం. యానం నుండి సోదరులు పెట్రోల్ ఖర్చు పెట్టి, కాకినాడ శ్రీశైలం ఫ్యామిలీ ఖర్చు పెట్టుకుంది. సో ఇట్లా ఇంట్లో మనం దేవుని కొరకు ఖర్చు అవుతుండడానికి వచ్చామన్నమాట. ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఆయన కొరకు, ఆయనకు నచ్చింది ఇవ్వడం కొరకు నువ్వెంత ఖర్చు అయిపోతున్నావో, ఎంత తగ్గించుకుంటున్నావో, ఎంత వదిలేసుకుంటున్నావో, ఇవన్నీ ఇక్కడ ఆయనకి కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అది చూస్తాడంట దేవుడు. కాబట్టి ఒకటే ఫైనల్ చెప్తున్నాను, రాహేలు గుడారములో విగ్రహార్పితమైనవి దొరికినవి మాట లాబానుకు. యాకోబు అక్కడి నుంచి 18 నుండి తిరిగి వచ్చేసినప్పుడు, తండ్రి నేను కడగా ఉన్నాను, ఇప్పుడు వద్దులే అని చెప్పింది. ఆ గుడారంలో అంటే ఆమె ఉన్నటువంటి అన్ని ఎతికేసాడు. కానీ ఆమె ఆ ఒంటి సామాగ్రి కింద దాచిపెట్టుకుంటే ఆ దేవతలను విగ్రహాన్ని కూర్చుందన్నమాట. శాపం కూడా తెచ్చుకుంది. దొరకలేదులే ఎక్కడ. ఈరోజు నువ్వు నేను ఎవరికి దొరకని అవసరం లేదులే, కానీ ఆయనకు దొరకమా చెప్పు, దొరుకుతాం లేదా? మనిషికి దొరకలేదు, ఓకే. దేవుడు మన పరువులు కూడా కాపాడే దేవుడే అండి. పరువు తీసేవాడు కాదు దేవుడు, కాపాడుతాడు. అవి కూడా ఆయన కాపాడుతాడు. ఎంత కాపాడుతాడంటే నరకపు పొలిమేరలో ఉన్నామని ఎరిగి కాపాడుతుంటే నరక పొరులు ఉన్నామని జాగ్రత్త పడలేదు మనం. హల్లెలూయా. కాబట్టి కొన్ని శాపాలు మనం కొని తెచ్చుకుంటున్నాం, చిక్కులో పడుతున్నాం. ఇలాంటి ప్రార్థనలు మనం ఏం చేస్తుంటే శాపం నుండి, పాపం నుండి, కీడు నుండి మనం విడిపించి ఇకనైనా సరే మన ఇంటి నుండి, మన ఒంటిలో నుండి దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి ధూపము, నైవేద్యము, ఇష్టమైనటువంటి పాటలు, మాటలు, పలుకులు. చిన్నవాడు మాట్లాడుతూ వాడు ఏ పలుకుతుంటే మేము అందరూ ఆనందిస్తున్నాం. అలా నువ్వు కొద్దిసేపు మోకాళ్ళు వేసి, తండ్రి నీవు ఉన్నావు, నాకు నా పట్ల నీ కార్యం చేసి అన్నీ నమ్ముకుని బ్రతుకుతున్నాను అని నువ్వు నేను మోకాళ్ళు వేసి మొరపెడుతుంటే ఆయన ఆనందపడతాడు తెలుసా. అదే ఆనందధ్వని, అదే సంతోషధ్వని, అది వినబడాలి ఆయనకి.
కాబట్టి నీతిమంతుల గుడారాలు వినబడుతున్నాయంట. కాబట్టి మూడవ కోణం ఏంటంటే, ఈరోజు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుడు అనుగ్రహించి మహిమను అందరూ పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తులు పిలిపిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే రక్తం చెందించి నిన్ను నన్ను రక్షించుకున్నాడో, ఆయన రక్తం పెట్టి నీవు నేను నీతిమంతులు అయిపోయాం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులు అయ్యాము. కాబట్టి ఖచ్చితంగా నీ ఇల్లు అనే గుడారము నుండి, నీ ఒళ్ళు అనే గుడారముల నుండి ఆయనకు ఈ ఉత్సాహ సునాదము వినబడాలి. అప్పుడే దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఆశ్చర్యాలు, అద్భుతాలు, వింతలు, ఎన్నో మేలు ఇతరులు పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ కూడిక మనకు ఆశీర్వాదం కలగడానికి వింటున్నామమ్మా, ఇస్తారమ్మా? కాబట్టి నీ నోటి మాటలు దేవుడు వింటున్నాడు, నా మాటలు వింటున్నాడు. కాబట్టి ఆయనకి ఉత్సాహము, సంతోషం, ఆనందము, ఘనత, మహిమ కలిగేటువంటి ఆ పలుకులు మనందరి నోట దేవుడు వినాలని కాంక్షిస్తూ ఉన్నాడు. గనుకనే మనమందరము కూడా ఇశ్రాయేలు కలుగుతున్నటువంటి ఆ సనుగులను, ఆ సంశయాలను, ఆ కలహాలను, ఆ అపోహలను విడిచిపెట్టి విశ్వాసము కలిగించేటువంటి దేవుని పలుకుల చేత నింపబడుతూ భక్తుల విశ్వాసమును అనుసరిస్తూ మన ఒంటి నుండి, మన ఇంటి నుండి దేవునికి ఉత్సాహ సునాదమును వినపడిచేద్దాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు అందరూ కూడా